కృష్ణవంశీ ఇప్పుడంటే అంత ఫామ్‌లో లేడు. రాఖీ తర్వాత మళ్ళీ సూపర్ హిట్ కానీ చూడలేకపోయాడు. కానీ కెరీర్ ప్రారంభంలో కృష్ణవంశీ చిత్రాలకు ఉండే క్రేజే వేరు. సింధూరం కమర్షియల్‌గా ఆకట్టుకోలేకపోయినా ఆ మూవీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. నిన్నే పెళ్లాడతా, అంతఃపురం, మురారి, ఖడ్గం ఇలా ఎన్నో క్లాసిక్ సినిమాలను తీశాడు. ఇక కృష్ణవంశీ ఖాతాలో డిజాస్టర్ చిత్రాలు కూడా ఉంటాయి. రామ్ చరణ్తో చేసిన గోవిందుడు అందరివాడే చిత్రం భారీ అంచనాల మధ్య వచ్చి చతికిల పడింది. అత్తారింటికి దారేది ఫ్లేవర్తో తాతగారింటికి దారేది అనేలా ఉందని ట్రోల్స్ చేశారు. కృష్ణవంశీ చివరిగా రంగ మార్తాండ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఈ చిత్రం కమర్షియల్గా అంత వర్కౌట్ కాకపోయినా ఆడియన్స్ను మాత్రం మెప్పించింది. ఇక ఇప్పుడు కృష్ణవంశీ సోషల్ మీడియాలో మహేష్ బాబు అభిమానులతో సరదాగా చిట్చాట్ చేస్తున్నాడు. మురారి రిలీజ్ ట్రెండ్ను హాయిగా ఆస్వాదిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరి మురారి నాటి రోజుల్ని కృష్ణవంశీ తలుచుకుంటున్నట్లున్నాడు. పాటల కంపోజింగ్, సినిమా షూటింగ్ రోజుల గురించి ఫ్యాన్స్ అడుగుతుండడం, అలాగే కృష్ణవంశీ సమాధానాలు చెబుతూ ఉండడంలో ట్విట్టర్లో మరింత ట్రెండ్ అయిపోయింది మురారి. పాటల కోసం ఎంతలా కష్టపడాల్సి వచ్చిందో కృష్ణవంశీ చెప్పుకొచ్చారు. చెప్పమ్మ పాట కోసం బాగా కష్టపడ్డాడట. అలనాటి రామచంద్రుడి కోసం పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందట. ఒకవేళ మురారి సినిమాను మహేష్ బాబు కాకపోతే ఇంకెవరితో చేసి ఉండేవారని ఓ నెటిజన్ అడిగారు. దానికి కృష్ణవంశీ అదిరిపోయేలాగా ఆన్సర్ ఇచ్చారు. ఏమోనండి, తెలీదు, బహుశా చేసి ఉండకపోవచ్చు. నాకేం అనిపిస్తే అదే చేస్తా, ఏది నచ్చితే అదే చేస్తుంటాను. డబ్బు కోసమో ఫేమ్ కోసమో చేయను. నేను ఫుల్గా సంతృప్తి చెందితేనే చేస్తాను. నా సాటిస్ఫాక్షన్, సమాజ హితం కోసం మాత్రమే సినిమాలు చేస్తాను అని కృష్ణవంశీ నిర్మోహమాటంగా తన సమాధానాన్ని చెప్పేశాడు.